हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्धविद्यार्य मध्वार्य च नमो नमः। नौमिन्यार्य सुधादिकर्जर मुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान्। बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। एकादश्यै नमः। हरिः ओं हरिः ओं हरिः ओं। ఏకాదశి యొక్క మహతిని మాహాత్మ్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏకాదశి యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఏకాదశి ఎంత గొప్పదో, పురాణాల్లో ఎంత గొప్పగా ఏకాదశి గురించి చెప్పారో ఆ విషయాలను అన్నిటినీ క్రోడీకరించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంలో శివరాత్రి గురించిన విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ప్రస్తుతం అఖండ ఏకాదశి అంటే ఏంటి? అందరూ అంటూ ఉంటారు అఖండ ఏకాదశి అఖండ ఏకాదశి అంటే అఖండ ఏకాదశి ఖండ ఏకాదశి అని ఇలా రెండు విభేదాలు ఉన్నాయా అనే సందేహం మనకు కలుగుతుంది అఖండ ఏకాదశి అనే పదాన్ని విన్నప్పుడు. అవును, అలా ఉన్నాయి. అఖండ ఏకాదశి ఉందంటే ఇక ఖండ ఏకాదశి ఉన్నట్లే కదండి. ఒక విభేదాన్ని చెబితే దానికి విరుద్ధమైన మరో విభాగం ఉంది అనే చెప్పినట్లు. చెన్నీళ్ళు అన్నప్పుడు వేడి నీళ్లు ఉన్నాయని అర్థం. అలాగే అఖండ ఏకాదశి గురించి స్కంద పురాణం మనకు చెబుతుంది. అలా నిర్ణయరత్నంలో కూడా ఆ స్కంద పురాణంలోని వచనాలను ఉల్లేఖించారు. అలా అఖండ ఏకాదశి గురించి ప్రస్తావన ఉన్నప్పుడు ఖండ ఏకాదశి గురించి చెప్పినట్లే. కనుక ఆ అఖండ ఏకాదశి అంటే ఏంటి, ఖండ ఏకాదశి అంటే ఏంటి, దాని గురించి కాస్త తెలుసుకుందాం మనం. స్కంద పురాణంలోని వచనం ఇది. దశమ్యాం చైవ నక్తంచ ఏకాదశ్యాముపోషణం ద్వాదశ్యామేకభుక్తంచ అఖండ ఇది కథ్యతే. దేన్ని అఖండ ఏకాదశి అని అంటారు? రోజంతా నేను ఉపవాసం ఉన్నాను, 24 గంటల వరకు అసలేమీ తీసుకోలేదు. మరుసటి రోజు పూజ వైశ్వదేవం అంతా సంపన్నమైన తరువాత తీర్థం తీసుకుని భోజనం చేశాను. ఇది కదా అఖండ ఏకాదశి అంటే. ఇంతకన్నా మరో విధమైన అఖండ ఏకాదశి ఉందా అని మనకు అనిపిస్తుంది. అవును, ఉంది అనే దానికి సమాధానం. అదేంటి, అదేలాంటి ఏకాదశి అంటే దానికి స్కంద పురాణం మనకు చెబుతుంది. దశమ్యాం చైవ నక్తంచ, దశమి రోజు సాయంకాలం తర్వాత మధ్యాహ్నం తర్వాత ఏమీ తీసుకోకూడదట. దశమి రోజు భోజనం చేసిన తరువాత ఏమీ తీసుకోకూడదు. దశమ్యాం చైవ నక్తంచ, రాత్రి ఏమీ తీసుకోకూడదు. ఏకాదశి రోజు పరిపూర్ణమైన ఉపవాసం. ఆ రోజు ఏమీ పగలు లేదు, రాత్రి కూడా ఏమీ లేదు ఆ రోజు. ఇది ఏకాదశి రోజు. ద్వాదశ్యాం ఏకభుక్తంచ, ద్వాదశి రోజు కూడా పారణ కోసం మనమే భోజనం చేస్తామో అదే భోజనం. ఆ భోజనం తర్వాత మరే ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. ఇలా వ్రతాన్ని చేసినట్లయితే, ఏకాదశి వ్రతాన్ని అనుష్ఠానం చేసినట్లయితే
దాన్నే అఖండ ఏకాదశి, అఖండ ఏకాదశి అని అంటారు. అలా కాకుండా దశమి రోజు రాత్రి భోజనం చేస్తాం, ద్వాదశి రోజు మధ్యాహ్నం ఫలహారం, రాత్రి కూడా భోజనం చేస్తాం. ఇలా చేసినట్లయితే అది ఖండ ఏకాదశి అని అవుతుంది. అందుకనే దీన్ని త్రిదిన వ్రతం అని అన్నారు. 3 రోజుల వ్రతం ఇది. 3 రోజుల వ్రతం అని అన్నప్పుడు దశమి రోజు ఈ వ్రతానికి సంబంధించిన ఏదో ఒక ఆచరణ ఉండి తీరాలి కదండి. అలాగే ద్వాదశి రోజున కూడా ఈ వ్రతానికి సంబంధించిన ఉపవాసమే, ఆ ఉపవాసం యొక్క అనుష్ఠానం చేయాలి కదండి. అలా ఉపవాసం చేయకుంటే అది త్రిదిన వ్రతం కాదు, ఏకదిన వ్రతం అది. ఈరోజు ఇలా త్రిదినోపవాసాన్ని అఖండ ఏకాదశిని చేసేవారు కూడా ఎందరో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇలాంటి వ్రతం ఇది అఖండ ఏకాదశి వ్రతం అని స్కంద పురాణం చెబుతుంది. సరే, దశమి రోజు ఎప్పుడు భోజనం చేయాలి? కొందరేం చేస్తారంటే దశమి రోజు పగటి పూట భోజనం చేయరు. ఎందుకంటే దశమి ఒకే పూట భోజనం చేయాలి, అది కదా త్రిదినోపవాసం అంటే, అఖండ ఏకాదశి అంటే. కనుక పగటి భోజనాన్ని మానుకుని రాత్రి భోజనం చేస్తారు. అది పరిశుద్ధమైన అఖండ ఏకాదశి వ్రతం కాదు. నేను ఏకాదశి వ్రతం గురించి ఇప్పుడు చెప్పడం లేదండి, అఖండ ఏకాదశి వ్రతం గురించి చెబుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినాలి. దశమి రోజు పగటి భోజనం మానుకుని రాత్రి భోజనం చేస్తే అది అఖండ ఏకాదశి వ్రతం అనిపించుకోదు. సరే, కాస్త ఎక్కువ పుణ్యం లభిస్తుంది దానివల్ల, లేదనడం లేదు, అయినా కూడా అది అఖండ ఏకాదశి కాదు. దశమి రోజు భోజనం ఎప్పుడు చేయాలి? మధ్యాహ్నే లఘుభోజీయ. సాయంకాలం చేస్తాను, రాత్రి చేస్తాను కాదు, మధ్యాహ్నం భోజనం చేయాలి. అది ఎలా భోజనం చేయాలి? లఘుభోజనమట, గురుభోజనం కాదు, కంఠపూర్తి భోజనం కాదు. మధ్యాహ్నే లఘుభోజీయ, మధ్యాహ్న కాలంలో లఘుభోజనం ఆ రోజు చేయాలట. అలా ఎవరైతే చేస్తారో దశమి రోజున సహరే ప్రియ, భగవంతునికి చాలా ప్రియుడవుతాడట తను. మధ్యాహ్నాదూర్ధ్వభోజీయ, చూడండి దశమి రోజు కూడా ఎలాంటి వ్యత్యాసం చేశారో, తారతమ్యం చేశారు. ఆ మధ్యాహ్నం తరువాత భోజనం చేసినట్లయితే తను మధ్యముడు, అది కూడా లఘుభోజనమే, గురుభోజనం కాదు. మధ్యాహ్నం లోపు భోజనం చేస్తే తను ఉత్తముడు, భగవత్ప్రియుడు. మధ్యాహ్నం తరువాత లఘుభోజనం చేస్తే తను మధ్యముడు. తృతీయయామ భోజీయ సోధమ పరికీర్తిత. ఇక రాత్రి భోజనం చేస్తే తనకు అధమమైన ఫలితం దక్కుతుంది. అనుష్ఠానానికి తగినట్టు ఫలం ఉండాలి కదండి. కనుక మధ్యాహ్నం భోజనం చేసినవాడు ఉత్తముడు, మధ్యాహ్నం తర్వాత భోజనం చేసినవాడు మధ్యముడు, రాత్రి భోజనం చేసినవాడు అధముడు. కనుక తనకు అధమ ఫలితం దొరుకుతుంది. ఈ ముగ్గురులో ఎవరు దశమి రోజు భోజనం చేసి దశమి రోజు భోజనం చేయకుండా అంటే సాయంకాలం తను ఉత్తమమైన ఫలితం లభిస్తుంది. కనుక ఈ ముగ్గురిలో తారతమ్యాన్ని మనం ఈ విధంగా తెలుసుకోవాలి. సతుకీర్తిత. ఇలా మధ్యాహ్న భోజనం గురించి, దశమి మధ్యాహ్న భోజనం గురించి చెప్పారు. ద్వాదశి రోజు ఈ విధమైన నియమాలను చెప్పలేదు. ఆ రోజు ఎందుకంటే ఎప్పుడు భోజనం చేయాలి, మధ్యాహ్నమా ఆ తరువాతనా రాత్రియా అనే విభేదం అక్కడ లేదు. కనుక పారణ సూర్యోదయమైన తరువాత పారణ. కొన్ని సందర్భంలో హరివాసరం ఉంటుంది. ఆ హరివాసరం యొక్క సమయాన్ని గమనించి మనం భోజనం చేయాలి. ఆ హరివాసరాన్ని కూడా చాలా చక్కగా మనం గమనించాలి. ఎందుకంటే విజాపుర సూర్యోదయానికి అనుగుణంగా అక్కడ ఆ హరివాసర సమయాన్ని సూచించి ఉంటారు. దానికి అనుగుణంగా నేనున్న ప్రదేశానికి ఎంత సమయాన్ని కలుపుకోవాలో లేదా ఎంత సమయాన్ని తీసివేయాలో దాన్ని గమనించి ఆ హరివాసరాన్ని అనుష్ఠానం మనం చేయాలి. అది దశమి హరివాసరమైన ద్వాదశి హరివాసరమైన ఆ విధమైన లెక్కను సరిగ్గా చూసుకొని మన గ్రామం మన ప్రదేశం యొక్క సూర్యోదయాన్ని గమనించి దానికి అనుగుణంగా మనం పారణను మనం నెరవేర్చుకోవాలి. ఆ పారణ తరువాత మరేమీ తినకూడదు. ఇది ప్రధానమైనది. లేదు సాధ్యం కాదంటే నీళ్లు త్రాగాలి. అది సాధ్యం కాదంటే దాని గురించి ఇక్కడే చెబుతారు, దాని గురించి మనం విందాం. ఇది అఖండ ఏకాదశి. దశమి రోజు మధ్యాహ్నం భోజనం చేయాలి, లఘు భోజనం. ఆ తరువాత ఏకాదశి
పగలు భోజనం లేదు, రాత్రి భోజనం లేదు. ఆ రోజు అసలు ఏమీ ముట్టుకోకూడదు, త్రాగనూ కూడదు, నీళ్లు త్రాగకూడదు. ద్వాదశి రోజు భోజనం చేయాలి, పారణ చేయాలి సరి అయిన సమయంలో. ఆ తర్వాత తనేమీ ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా త్రిదినోపవాసాన్ని చేసినట్లయితే ఇది అఖండ ఏకాదశి అని దీని గురించి స్కంద పురాణం మనకు చెబుతుంది. ఆ తరువాత నేనేం చెప్పానో ఎప్పుడెప్పుడు స్వీకరించాలని అది నిర్ణయరత్న అనే గ్రంథంలో చలారి ఆచార్యుల వారు స్కంద పురాణంలోని వచనాలను సంగ్రహించి మాకు చెప్పారు. ఇది ఒక పద్ధతి అయ్యింది, అఖండ ఏకాదశి అయ్యింది. ఇక సఖండ ఏకాదశి, ఖండ ఏకాదశి. ఆ ఖండ ఏకాదశిని గురించి మనం వినేట్లయితే దాన్ని కూడా మనకు చాలా చక్కగా చెప్పారు. సతాంబూలం అతాంబూలం, సభోజనం అభోజనం, సాహారంచ నిరాహారం, చతుర్విధం ఉపోషణం. ఇది స్మృతిభూషణ అనే గ్రంథంలో ఏకాదశి ప్రసంగంలోనే ఈ శ్లోకాలను ఉదాహరించారు కాబట్టి నేను ఇక్కడ ఈ విషయాలను చెబుతూ ఉన్నాను. యద్యపి దశమి మరియు ద్వాదశి రోజు తాంబూలం తీసుకోకూడదు అనేవో విశిష్టమైన నియమం ఉంది. ఆ నియమాన్ని అనుష్ఠానం చేసుకోవాలి, ఆచరణ చేయాలి. ఆ నియమాన్ని తప్పకుండా ఆచరించాలి. ఆ నియమాన్ని అయినా కూడా కొందరికి ఆ తాంబూలం తినకపోతే ఏదో వెలితి అనిపిస్తూ ఉంటుంది, ఉపవాసం నా వల్ల సాధ్యం కాదు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారికి మాత్రమే, వారు కూడా తీసుకోవాలని నా ఉద్దేశం కాదు. దశమి రోజు ద్వాదశి రోజు తాంబూలాన్ని విడిచిపెడితే, పరిత్యజిస్తే చాలా మంచిది, అధికమైన పుణ్యం వారికి లభిస్తుంది. అయినా కూడా ఇక్కడ 4 విభాగాలను చేశారు. చతుర్విధం ఉపోషణం అన్నారు. ఉపోషణ అనేది, ఉపవాసం అనేది 4 విధాలుగా చేయడం కుదురుతుంది అని అన్నారు. దానికి తగిన ఫలితం కూడా ఉంటుంది. దేనిని మనం విడిచిపెడతామో, పరిత్యజిస్తామో, విడిచిపెట్టినందువల్ల అధికమైన పుణ్యం కూడా లభిస్తుంది. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. 4 విధాలుగా మనం తెలుసుకోవాలని ఆ ప్రమాణమే చెబుతుంది, చతుర్విధం ఉపోషణం. కానీ అక్కడ లెక్క చేసినట్లయితే గమనించండి, సతాంబూలం ఉపవాసం, అతాంబూలం ఉపవాసం, సభోజనం ఉపవాసం, అభోజనం ఉపవాసం, సాహారం ఉపవాసం, నిరాహారం ఉపవాసం. 6 విధాలు అవుతాయి, షడ్విధం అవుతుంది. కానీ అక్కడ ఆ శ్లోకంలో చతుర్విధం ఉపోషణం అని చెప్పడం జరిగింది. దాన్ని ఎలా మనం తెలుసుకోవాలంటే, ఇప్పుడు సతాంబూలం ఉపవాసం ఒకటి, అలాగే సభోజన ఉపవాసం ఒకటి, సాహారం ఉపవాసం ఒకటి. ఆ తరువాత ఇక 3 ఉన్నాయి కదండి, ఆ 3 ఒకే కేటగిరీలో వస్తాయి, ఒకే విభాగంలో అవి వస్తాయి. కనుక అతాంబూలం, అభోజనం, నిరాహారం ఉపవాసానికి తగిన ఈ 3 నియమాలు, ఆ 3ంటిని ఒకే విభాగంలో మనం వేసుకున్నట్లయితే 4 విధాలు అవుతాయి. ఇక్కడ ఏమేమి? సతాంబూలం ఉపవాసం అంటే తాంబూలాన్ని స్వీకరించి, ఏ రోజు? దశమి రోజు మరియు ద్వాదశి రోజు తాంబూలాన్ని స్వీకరించి ఉపవాసం చేయడం, ఇది సతాంబూలమైన ఉపవాసం. ఇది ఇక సభోజనం ఉపవాసం, దశమి రోజు రాత్రి భోజనం చేసి, ద్వాదశి రోజు రాత్రి భోజనం చేసి, ఏకాదశి రోజు మాత్రమే 24 గంటలు ఆ ఏకాదశి తిథికి సంబంధించిన గంటలు ఏవైతే ఉన్నాయో అంతవరకు ఉపవాసం చేయడం ఏదైతే ఉందో అది నిరాహారం అని అంటారు. కానీ దశమి ద్వాదశి 2 భోజనాలు చేశారు, అలాంటిది సభోజనమైన ఉపవాసం అది. అలాగే సాహారం ఉపవాసం అని మరో విధం. దశమి మరియు ద్వాదశి రోజు భోజనం చేయరు, ఆ రోజు ఫలహారాన్ని స్వీకరించేవారు కూడా ఉంటారు. 2వ పూట ఫలహారాన్ని స్వీకరించరు. కొందరు పళ్ళను స్వీకరిస్తారు, అటుకులు మొదలైన వాటిని కొందరు స్వీకరిస్తారు. ఏది అంటు కాదో, ముసిరి అని కన్నడలో అంటారు, దాన్ని తెలుగులో అంట్లు అని అంటారు. ఏది అంటు కాదో, ఏది ముసిరి కాదో అలాంటి పదార్థాలను మాత్రమే దశమి మరియు ద్వాదశి రోజు సాయంకాలం తీసుకోవడం, దాన్ని ఆహారం, సాహారం అని అన్నారు. ఇక్కడ సభోజనం అన్న తర్వాత మళ్ళీ సాహారం ఏంటి అనే ప్రశ్న కలుగుతుంది కాబట్టి దానికి వివరణ ఇస్తున్నాను. సభోజనం అంటే భోజన సమేతంగా, ఏ రోజు? దశమి మరియు ద్వాదశి రోజు అన్నమే తినడం, అలా సభోజనం అది. ఇక ఏది ముసిరి కాదో అలాంటి వస్తువులను, ఆహార పదార్థాలను మాత్రమే దశమి రాత్రి లేక ద్వాదశి రాత్రి స్వీకరించడం ఏదైతే ఉందో, స్వీకరించి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ఏదైతే ఉందో ఇది
సాహారం ఉపోషణం అని దీన్ని అన్నారు. ఆ తర్వాత ఇంకొక విభాగంలో ఇవి 3 భాగాలు అయ్యాయి. సతాంబూలం ఉపవాసం, సభోజన ఉపవాసం, సాహారం ఉపవాసం అని 3 భాగాలు అయ్యాయి. ఇక అతాంబూలం, అభోజనం, నిరాహారోపవాసం అని ఈ 3 ఒకే భాగంలో మనం చేసుకోవాలి. దాని గురించి మనం ఏంటంటే అతాంబూలం, నేను దశమి రోజు ద్వాదశి రోజు తాంబూలాన్ని స్వీకరించను, ఇలాంటి నిష్ఠ దీన్ని ఆచరించినట్లయితే అది అతాంబూలోపవాసం అని దాన్ని గుర్తించారు. అలాగే అభోజనోపవాసం అంటే దశమి మరియు ఏకాదశి రోజున ఏ విధమైన భోజనం చేయకుండా ఉపవాసాన్ని చేయడాన్ని సభోజనోపవాసం అన్నారు. అభోజనోపవాసం భోజనం లేకుండా ఉపవాసం చేయడాన్ని అభోజనోపవాసం అన్నారు. ఇక ఆ రోజు ఏ విధమైన ఆహారము తీసుకోకుండా, అంటే భోజనము లేదు, భోజనం లేకుండా ఉపవాసం చేయడం అంటే ఫలాహారం తీసుకోవడం. నిరాహారం అంటే దశమి రోజు కూడా ఏ విధమైన ఆహారం లేదు మధ్యాహ్నం తర్వాత, ద్వాదశి రోజు కూడా ఏ విధమైన ఆహారం లేదు. ఇలా ఏ విధమైన ఆహారం లేకుండా చేసే ఉపవాసం ఏదైతే ఉందో ఇది నిరాహారోపవాసం అన్నారు. ఇదే అఖండోపవాసంలో ఇది లెక్కించబడుతుంది. 3, 4 సతాంబూలోపవాసం, సభోజనోపవాసం, సాహారోపవాసం దాని గురించి తెలుసుకున్నారు. అతాంబూలోపవాసం తాంబూలాన్ని స్వీకరించకుండా ఆహారాన్ని స్వీకరించి భోజనం చేసినా కూడా అది అతాంబూలోపవాసమే. కేవలం తాంబూలాన్ని వదిలి భోజనం స్వీకరించి ఉపవాసం చేయడం అతాంబూలోపవాసం. కనుక తాంబూలాన్ని సర్వథా స్వీకరించకూడదు. ఏది సాధ్యమవుతుందో సాధ్యమైన మటుకు మనం ఆ నిష్ఠలను నియమాలను పాలించాలి. కనుక తాంబూలాన్ని స్వీకరించకుండా భోజనం చేసో లేక ఆహారాన్ని స్వీకరించో ఉపవాసం చేస్తే అది అతాంబూలోపవాసం. ఇక అభోజనోపవాసం దాని గురించి చెప్పాను. భోజనం లేకుండా దశమి మరియు ద్వాదశి రోజు భోజనం లేకుండా చేసే ఉపవాసం. ఇక నిరాహారోపవాసం అంటే ఏ విధమైన ఆహారాన్ని తీసుకోకుండా, తాంబూలము లేదు, అన్నము లేదు, భోజనము లేదు, పళ్ళు మొదలైన ఆహారమును స్వీకరించకుండా చేసేది నిరాహారోపవాసం. ఇదే అఖండోపవాసం అని కీర్తించబడింది. ఇలా అఖండోపవాసాన్ని గురించి చాలా చక్కగా మాకు ఈ స్కంద పురాణం అనేది చెబుతుంది. తిథి నిర్ణయంలో కూడా ఈ విషయాన్ని చాలా మరో విధంగా చెప్పారు. ఉపవాస ఫల ప్రేప్సు జష్యాద్ భుక్తి చతుష్టయం పూర్వాపరేతు సాయాహ్నే సాయం ప్రాతస్తు మధ్యమే. ఉపవాసం యొక్క పరిపూర్ణమైన ఫలం కావాలి అని ఎవరికైతే కోరిక ఉందో 4 భోజనాలను వారు నిరాకరించారట. 4 జష్యాత్ భుక్తి చతుష్టయం 4 భోజనాలను తను పరిత్యజించాలి. 4 ఏంటి అంటే వేరే విధంగా చెప్పారు. ఇదే విషయం పైన చెప్పిన విషయాన్నే. జష్యాత్ భుక్తి చతుష్టయం 4 భోజనాలను వదిలేయాలి. దశమి రాత్రి భోజనం వదిలేయాలి. ఏకాదశి పగలు మరియు రాత్రి భోజనం వదిలేయాలి, 3 అయ్యింది. ద్వాదశి రాత్రి భోజనం లేదు, దాన్ని వదిలేయాలి. ఇలా భుక్తి చతుష్టయాన్ని వదిలేయాలట. 4 భోజనాలను వదిలేయాలి. అలా 4 భోజనాలను వదిలేస్తే తనకు ఉపవాసానికి తగిన పరిపూర్ణమైన ప్రయోజనాన్ని, ఫలితాన్ని తను పొందగలడు అని చెప్పారు. పూర్వాపరేతు సాయాహ్నే, పూర్వ సాయాహ్నం అంటే దశమి సాయాహ్నం, అపర సాయాహ్నం అంటే ద్వాదశి సాయాహ్నం. ఇవి 2. పూర్వాపరేతు సాయాహ్నే సాయం ప్రాతస్థు మధ్యమే, మధ్యమ రోజు అంటే ఏకాదశి రోజు సాయం ప్రాతః భోజనం. ఇలా 4 భోజనాలను ఎవరైతే పరిత్యజిస్తారో వారికి పరిపూర్ణమైన ఫలితం దక్కుతుందని తిథి నిర్ణయ అనే గ్రంథంలో ఈ శ్లోకాన్ని ఉదాహరించి చెబుతారు. ఇక ద్వాదశి మరియు దశమి రోజున మరో నియమాన్ని కూడా అనుష్ఠానం చేసేందుకు అవకాశం ఉంది అని వరాహ పురాణంలో చెప్పారు. దాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం. పరాన్నం యోహి భుంజీత దశమ్యాం ద్వాదశీ దినే ఏకాదశీ వ్రతస్యాస్య దశమ్యాం తుర్యభాగతః ద్వాదశ్యాం అర్ధభాగశ్చ దాతారం అభిగచ్చతి అని వరాహ పురాణం. దశమి మరియు ద్వాదశి రోజు పరాన్నం స్వీకరించకూడదు అని వరాహ పురాణం చెబుతుంది. సాధ్యమవుతుంది, కానీ మనలాంటి వారికి సాధ్యం కాదు. భోజనం పైన బ్రతికే వారికి సాధ్యం కాదు. పరాన్న భోజనం పైన బ్రతికే వారికి ఇది సాధ్యం కాదు.
అయినా కూడా ఎంత సాధ్యమో అంత పుణ్య సంపాదన చేసుకోవాలనే కోరిక మాకు ఉండాలి. దశమి మరియు ద్వాదశి రోజు పరాన్నం స్వీకరించకూడదు. ఎవరైతే దశమి రోజున మరియు ద్వాదశి రోజున పరాన్నం స్వీకరిస్తారో అనిష్టం జరగదు. వారికొచ్చే పుణ్యంలో ఎవరి అన్నం మనం స్వీకరించామో వారికి కూడా వెళుతుంది. వాటా అంటాం కదండి, వారికి కూడా వాటా వెళుతుంది. ఎలా, ఎంతగా వెళుతుంది? మనం దశమి రోజున పరాన్నం స్వీకరించలేదు, ద్వాదశి రోజున కూడా పరాన్నం స్వీకరించలేదు. అలాంటప్పుడు ఒక పుణ్యం యొక్క మొత్తం ఉంది. పుణ్యం యొక్క మొత్తం ఉందనుకోండి. ఆ మొత్తము పుణ్యంలో దశమి రోజు ఎవరింట్లో మనం భోజనం చేస్తామో వారికి ఏకాదశి వ్రతం వల్ల మనకి ఎలాంటి పుణ్యం లభించిందో అందులో 4వ భాగం వారికి వెళుతుందట. సరిగ్గా గమనించండి. దశమి రోజు ఎవరింట్లో మనం భోజనం చేశామో వారికి ఏకాదశి ఫలం మాకెంత వచ్చిందో అందులో 4వ భాగం వారికి వెళుతుందట. 4వ భాగం, 3 భాగాలు మాకుంటాయి, 4వ భాగం తనకు వెళుతుంది. అది కూడా నాకు కావాలని కోరుకుంటే దశమి రోజు పరాన్నం స్వీకరించకూడదు. సరే పర్వాలేదు, నా బ్రతుకు తెరువు అని అనుకుంటే ఆ 4వ భాగాన్ని ఆ యజమానికి ఇవ్వడానికి సిద్ధమవ్వాలి. మనం సిద్ధమైనా లేకపోయినా వారికి వెళుతుంది. ఎవరి భోజనం చేస్తామో వారికి ఆ పుణ్యం వెళుతుంది. ఈ విషయంలో సందేహం లేదు. అలాగే ద్వాదశ్యాం అర్ధభాగశ్చ, ద్వాదశి రోజు మనం ఎవరింట్లో భోజనం చేశామో వారికి ఏకాదశి వ్రతంలో మాకొచ్చే పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యంలో అర్ధభాగం వెళుతుందట. అర్ధభాగం వెళుతుందట. చూడండి, 4వ భాగం దశమి ఇంట్లో భోజనం చేసిన వారికి వెళ్ళింది, ద్వాదశి రోజు అరభాగం వెళ్ళింది. ఇక మిగిలిందంతా 4వ భాగం మాత్రమే, 1 భాగం మాత్రమే మాకు మిగులుతుంది. 2 భాగాలు ద్వాదశి రోజున ఎవరింట్లో భోజనం చేశామో వారికి వెళుతుంది, 1 భాగం దశమి రోజున ఎవరింట్లో భోజనం చేశామో వారికి వెళుతుంది. మిగిలిందెంత? 1 భాగం. ఆ 1 భాగం మాత్రమే మాకు వస్తుందట. చూడండి, అంతగా ఉపవాసం చేసి ఆ 1 భాగాన్ని మాత్రమే మనం స్వీకరిస్తూ ఉన్నామంటే పుణ్యాన్ని ఎంత దానం చేస్తూ ఉన్నామో గమనించండి. మేము కూడా దానవీర శూర కర్ణులమే, కర్ణుల కన్నా గొప్పవాళ్లమే మనం. ఎందుకంటే తను సంపాదించిన డబ్బును దానం చేశాడు, బంగారం దానం చేశాడు. పుణ్యం ఎవరు దానం చేస్తారండి? ఎవరు దానం చేశారు చెప్పండి? పుణ్యం ఎవ్వరూ దానం చేయలేదు అసలు. సత్యధర్మతీర్థ శ్రీపాదుల వారి చరిత్రలో ఒక చిత్రమైన ఘటన ఉంది. ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి. సత్యధర్మతీర్థ శ్రీపాదుల వారి పూర్వాశ్రమ బంధువు, తను మరణావస్థలో ఉన్నాడు. ఇప్పుడో అప్పుడో అనే అవస్థలో తనున్నాడు. మరణావస్థలో ఉన్నప్పుడు తెలిసిన బంధువులు సత్యధర్మతీర్థ శ్రీపాదుల వారి దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారట, స్వామి మీరు చేసే ఆ సంస్థాన పూజ 28 శ్రీమదాచార్యులు స్పర్శ చేసి పూజించిన ప్రతిమలు శ్రీమఠంలో ఉన్నాయి, ఉత్తరాది మఠంలో ఉన్నాయి. 28 ప్రతిమలు ఉన్నాయి. తెలుగులో 28 మూర్తి స్తుతి అని మా తండ్రి గారు అనువాదం చేశారు. చాలా చక్కని స్తోత్రం అది. సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు శ్రీమఠంలోని ప్రతిమలను అన్నిటినీ కూడా చాలా అద్భుతంగా పరిచయం చేశారు. ఎవరైతే చదవలేదో దాన్ని కొని చదవండి. చాలా చక్కని పుస్తకం, చాలా చక్కని స్తోత్రం. శ్రీమఠంలోని ప్రతిమలు ఎలా ఉన్నాయి, వాటి మహిమ ఏంటి, సంక్షిప్తంగా వర్ణించే కృతి. తప్పకుండా చదవండి, తప్పకుండా చదవండి. దీని గురించి కూడా మరో గాథను మీకు చెప్పాలి. ఇప్పుడే వైరల్ అయ్యింది ఆ గాథ. తెలుగులో కన్నడలో వ్రాసి అన్ని చోట్ల పంపించాము. మహాస్వామీజీ వారు ముంబైలో చాతుర్మాస్యం చేస్తూ ఉన్న సందర్భం అది. ఆ సందర్భంలో మహారాష్ట్ర ఏదో చిన్న గ్రామం, ఆ మహారాష్ట్ర చిన్న గ్రామంలో ఓ యజమానికి మెదడు ఆపరేషన్ జరిగింది. మాటలను కోల్పోయాడు. తను మాటలాడడం తన వల్ల సాధ్యం కావడం లేదు. బంధువులు ఆలోచించారు, గురువుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలని. బంధువులతో సహా వారందరూ వచ్చారు. బంధువులు స్వామీజీ వారికి విన్నవించారు, ఇలా మెదడు శస్త్రచికిత్స తనకు జరిగింది, మాటలు రావడం లేదు, కరుణించాలి, అనుగ్రహించాలని వేడుకున్నప్పుడు మహాస్వామీజీ వారు తనకు తీర్థమిచ్చారట. అలాగే మంత్రాక్షతను కూడా కరుణించారు.
ఆ మంత్రాక్షతను తీర్థాన్ని తీసుకుని వెళ్ళారు. అలా ఇంటికి ముట్టారో లేదో తను మాట్లాడడం ప్రారంభించారట. ఆ మహారాష్ట్ర సంచారంలో స్వామీజీ వారు వారి ఇంటికి పాదపూజకని వెళ్ళినప్పుడు తను చాలా సంతోషంగా ఆనందంగా ఈ మహిమను చెప్పారట. స్వామీజీ వారి ముందు చెప్పారట. అంటే చూడండి, ఆ ప్రతిమలను అభిషేకం చేసిన ఆ తీర్థాన్ని స్వీకరించినంత మాత్రాన తనకు మాటలు వచ్చాయి. మాటలు రాకపోతే మహిమ లేదని మనం అర్థం చేసుకోవడం కాదు, అంతటి మహిమ దానికి ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలా ఆ 28 ప్రతిమలను గురించి వర్ణించే స్తోత్రం అష్టావింశతిమూర్తి స్తోత్రం. అందరూ పారాయణం చేయదగిన స్తోత్రం. పురుషులైనా స్త్రీలైనా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులైనా ఎవరైనా పారాయణం చేయాల్సిన అత్యద్భుతమైన స్తోత్రం అది. ముప్పూటలా పారాయణం చేయండి, చాలా అద్భుతమైన ప్రయోజనాలు మీకు లభిస్తాయి. మీ పిల్లల ద్వారా చేయించండి. చాలా అద్భుతమైన ప్రతిమలు శ్రీమఠంలో ఉన్నాయి. కనుక ఆ సభోజనం అభోజనం అలా దాతార ద్వాదశ్యాం అర్ధభాగశ్చ దాతారం అధిగచ్చతి. అలా ఏం చెప్పడానికి వెళ్ళానో నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు. అయినా మళ్ళీ ఏకాదశికి నేను వస్తాను. దాన్ని మర్చిపోతే మళ్ళీ ముందు ఏకాదశి రోజు నేను గుర్తించుకొని కంటిన్యూ చేస్తాను. అలా పరాన్న భోజనం చేయకూడదు. పరాన్న భోజనం చేసినట్లయితే ఒక భాగం మాత్రమే తనకు ఫలితం వస్తుంది. సరే, గుర్తొచ్చింది. సత్యధర్మతీర్థ శ్రీపాదుల వారి దగ్గరికి వెళ్ళి వారు ప్రార్థించారట. మీరు సంస్థాన పూజను చేశారే, శ్రీమన్ మధ్వాచార్యుల వారు పూజించిన 28 ప్రతిమలను పూజించారే, ఆ పూజలోని కాస్త భాగం వారికి దానం చేస్తే బ్రతుకుతారు అని చెప్పారట. చెబితే సత్యధర్మతీర్థ శ్రీపాదులు అన్నారట, ఆహా, కోటి జన్మలకు కాదు, ఎన్నో జన్మలకు ఈ పుణ్యం లభించింది. ఈ పుణ్యం పరం కోసం కాదు, మరొకరి కోసం కాదు. వారు చనిపోయినా పర్వాలేదు, ఈ పుణ్యాన్ని నేను దానం చేయజాలను అన్నారట. ఆ పుణ్యం యొక్క గొప్పతనాన్ని తెలిసిన వారికే అలా అర్థమవుతుంది, అలా చేయడం సాధ్యమవుతుంది. మిగిలిన వారికి అందరికీ సాధ్యం కాదు. ఇదేంటి పుణ్యం వస్తే ఏం పోయింది అనుకుంటే చాలదు. అంటే ఆ పుణ్యం ఎలాంటిదంటే నిష్కామమైన పుణ్యం అది. శ్రీమన్ మధ్వాచార్యుల వారు చేసిన పూజ చేసిన ప్రతిమలవి. అలాంటి ప్రతిమలను పూజించి దాన్ని ఏదో ఒక ప్రయోజనం కోసం వాడడమా, అది నిషిద్ధమైనది. అలాంటి పనిని నేను చేయజాలను అన్నారట. తాత్పర్యం ఏంటంటే పుణ్యదానం ఎవరు చేస్తారంటే మేం చేస్తాము. మాకు ఆ పుణ్యం గురించిన ఆలోచనే లేదు. పుణ్యం ఎంత గొప్పదో, పుణ్యం యొక్క విలువ మాకు తెలియదు. కాబట్టి పుణ్యదానమా, సరే చేస్తాను అంటాం మనం. అరే, ఆ పుణ్యాన్ని దక్కించుకోవడమే నా వల్ల సాధ్యం కావడం లేదు. పుణ్యం చేసి ఆ పుణ్యం యొక్క ఫలితాన్ని పొందడమే నా వల్ల సాధ్యం కావడం లేదు. ఇంకొకరికి దానం చేయడమా, అనుభవించడానికి నా దగ్గరే పుణ్యం లేనప్పుడు ఆ పుణ్యాన్ని మరొకరికి ధారాదత్తం చేయడమా, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ పుణ్యం కావాలా, సరే ఇస్తాను, ఎంత సులభంగా ఇస్తానని నోటి నుండి నేనంటాను. మాట వరసకు మాత్రమే అనడమే తప్ప ఆ పుణ్యాన్ని దానం చేయడం మాలాంటి వారికి సాధ్యమా? కానీ ఎలా సులభంగా దానం చేస్తామో చూడండి. ఏకాదశి నిరాహారం చేశాము, శ్రమపడి నిరాహారం చేశాము. దశమి రోజు ఒకరింటికి భోజనానికి వెళ్ళాం, ద్వాదశి రోజు మరొకరింటికి భోజనానికి వెళ్ళాం. ఎలా పుణ్యం దానం చేస్తూ ఉన్నాము? ఇక దక్కించుకునేది ఎక్కడ, సంపాదించడం ఎక్కడ? సంపాదించిన దాన్ని సంరక్షించుకోవడం ఎలా? చాలా కష్టం అనిపిస్తుందండి పుణ్యాన్ని సంరక్షించుకోవడం అంటే. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మాకు పురాణాలు తెలుపుతాయి. వరాహ పురాణం తెలుపుతుంది. అయితే ఇంట్లోనే భోజనం చేయాలా? అవును. అయినా కూడా దీనికో కన్సెషన్ ఉంది, దీనికో అపవాదం ఉంది. ఏంటి అపవాదం అంటే, గురోరన్నం, గురువుల ఇంట్లో భోజనం చేస్తే అది పరాన్నం అనిపించుకోదు. అది చూడండి ఎంత చక్కదో. అలాగే పితుర్వాన్నం, తండ్రి ఇంట్లో భోజనం చేస్తే అది పరాన్నం అనిపించదు. శ్వశురాన్నం, మామ ఇంట్లో భోజనం చేస్తే, ఎవరైతే కన్యనిచ్చి వివాహం చేశారో, కన్యను నాకు ధారాదత్తం చేశారో అలాంటి శ్వశుర, కూతుర్నిచ్చిన మామ, ఆ కూతురిచ్చిన మామ ఇంట్లో భోజనం చేస్తే కూడా అది పరాన్నం కాదు. సహృదన్నం,
స్నేహితుని ఇంట్లో భోజనం చేస్తే అది పరాన్నం కాదు, రాజు ఇంట్లో భోజనం చేస్తే అది పరాన్నం కాదు. పరాన్నం నచకీర్త్యతే. ఇక కొందరు స్వపాకం స్వపాకం అంటూ ఉంటారు. ఏది స్వపాకం? పత్నీపాకం, స్వయం పాకమే. అది కూడా పుత్రీపాకం, కూతురు చేసిన వంట స్వయం పాకమే. స్నుషాపాకం, అలాగే ఇవన్నీ కూడా స్నుషాపాకం తథైవచ, కోడలు చేసిన అన్నం అది స్వయం పాకమే. గురోర్మాతుల పాకంచ, గురువు ఇంట్లోని పాకం స్వయం పాకమే. అలాగే మాతుల పాకంచ, మేనమామ ఇంట్లోని అన్నం కూడా స్వయం పాకమే. అది పరపాకం అనిపించుకోదు. సుహృదన్నం గురోరన్నం యదన్నం మాతులస్య చ శ్వశురాన్నం శ్రోత్రియాన్నం. శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు, వేదాంతాలను అధ్యయనం చేసిన బ్రాహ్మణుడు తన ఇంట్లోని అన్నం అది పరాన్నం అనిపించుకోదు. దీనిని తప్పితే మిగిలిన అన్నాలన్నీ కూడా పరాన్నమనిపించుకుంటుంది. అలాంటి పరాన్న స్వీకారాన్ని దశమి రోజు, ద్వాదశి రోజు చేయకూడదు అనే విషయాన్ని చాలా చక్కగా మనుస్మృతిలో చెప్పారు. అలాగే వ్యాఘ్రపాద స్మృతిలో కూడా ఇలాంటి విషయాలు చెప్పబడ్డాయి. కనుక చాలా జాగ్రత్తగా ఏకాదశి ఉపవాసాన్ని మనం చేయాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కనుక క్రమంగా మిగిలిన విషయాలను కూడా ఏకాదశి రోజున విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.